ఈ రోజున ఇక్కడ నవోదయ బిర్యానీ హౌస్ 1975లో ఈ యొక్క సంస్థ స్థాపించింది. ఈ 1975 నుంచి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థ. అలాగనే ఈ యొక్క రింగ్ రోడ్లో నూతనంగా ప్రారంభించడం, దీనికి మన మంత్రి గారైనటువంటి విడుదల రజనీ గారు రావటం, ఆమె మంచి స్వహస్తాలతో దీన్ని ఓపెనింగ్ చేయడం చాలా ఆనందకరం. ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది పెద్దలు ఆయన ఆశీర్వదించడానికి, ఈ యొక్క సంస్థని అభివృద్ధి పథంలో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా చక్కగా శుభాకాంక్షలు తెలియపరిచారు. దీనికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సంస్థ ఉన్న పేరు ప్రఖ్యాతులు సామాన్యమని కాదు. అనేక సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంస్థలు వచ్చినాయి పోయినాయి. కానీ ఈ సంస్థ చాలా చక్కని క్వాలిటీ ఇచ్చి మంచి ఐటమ్ అన్ని రకాల ఐటమ్ కూడా దీంట్లో బిర్యానీ ఒకటే కాదు, అనేక రకాల ఐటమ్ దొరుకుతుంది. పార్సల్లో కానీ ఏదైనా వేయడానికి వాళ్ళగా ఉంటుంది. ఇలాంటి సంస్థ మనకు చాలా అవసరం గుంటూరులో. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తినకుండా చక్కగా ఒక సంస్థ ఒక దీంట్లో బాగుంటుందని మేము అందరం కోరుకుంటాం. ఇలాంటి సంస్థ స్థాపించినందుకు మాకందరికి కూడా చాలా ఆనందకరం. మీకు సంపూర్తిగా మేము దీవిస్తూ ఉన్నాం. మంచి అభివృద్ధిలోకి రావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ప్రతి ఒక్కరు బిర్యానీ పాయింట్ నవోదయ అంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద చెప్పుకోవాలి ఊళ్ళో. ఎందుకంటే ఇంత క్రితంలో అనేక రకమైన బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. ఇది కూడా చాలా ఓల్డెస్ట్ సంస్థ ఈ ఏరియాలో లేదు. కాబట్టి మనం నవోదయకి వెళ్ళాలి, మంచి బిర్యానీ దొరుకుతుంది, మంచి క్వాలిటీ ఇస్తారు అనే ప్రజల్లో ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. మంచి వ్యాపారం చేయండి. అందరికీ కూడా మాకు మంచి బిర్యానీ పెట్టండి. మంచి ఈ సంస్థ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. దీనికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాకు ఆనందకరమైన. ఈరోజు ప్రారంభించిన నవోదయ బిర్యానీ హౌస్కి మన విడుదల రజనీ గారు వచ్చి ఓపెన్ చేస్తాం. మాకు చాలా ఖుషిగా ఉంది. సురేంద్ర ఈ 1975 నుండి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ రన్ చేసే ఈ నవోదయ సంస్థకి బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ నవోదయ బిర్యానీ హౌస్ ఈరోజు ప్రారంభించబడింది. ఇది 1975 నుంచి ఈ సంస్థ నడుపుతున్నాం. ఈ బ్రాండ్ మీద ఇక్కడ మంచి క్వాలిటీ గల ఫుడ్ ఇవ్వాలనుకొని బ్రాడీపేటలో సంవత్సరం క్రితం ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఇది 2వ బ్రాంచ్. గుంటూరు పట్టణ ప్రజలకు నమస్కారం అండి. ఇవాళ నవోదయ బిర్యానీ హౌస్ సెకండ్ అవుట్లెట్ అండి. మనది సెకండ్ అవుట్లెట్ మన సాయిబాబా రోడ్డు ఆర్చి ఆనుకొని ఓపెన్ చేసామండి కొత్తగా. ఈ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి బ్రాడీపేట 2వ లైన్లో గత 1975 నుంచి ఉందండి. 75 నుంచి ప్రజల ఆదరణ పొందుతుంది. కొత్త రుచులతో నూతనంగా మనం ఫుడ్ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి 1975 నుంచి ఇప్పటి వరకు కూడా మనం కంటిన్యూ అవ్వగలుగుతున్నాము. ప్లస్ అట్లాగే ఇక్కడ ఈ గార్డెన్స్, బృందావన గార్డెన్స్, సాయిబాబా రోడ్డు, విద్యానగర్ ప్రజల కోరిక మేరకు దూరం అవుతుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి తెలియజేయడం వల్ల మేము కొత్తగా టేక్ పాయింట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. 1975 నుంచి మనకు నవోదయ బిర్యానీ హౌస్ని ఆదరిస్తున్న గుంటూరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. మా యొక్క ప్రత్యేకతలండి, మేము ఇక్కడ స్పెషల్గా టేక్అవే పాయింట్ ఓపెన్ చేసామండి. సింగిల్ ఐటమ్ నుంచి జంబో ప్యాక్ వరకు, ఒకళ్ళ నుంచి 5 వరకు మనకు ఫుడ్ వచ్చేసరికి మీరు పార్సల్ తీసుకెళ్ళగలరు. చాలా తక్కువ రేట్లతో, చాలా మన్నికమైన రేట్లతో మీరు పొందగలరండి. మీరు ఒక్కసారి మా రెస్టారెంట్ని టేక్అవే పాయింట్ని విజిట్ చేసి మా మెనూని పరిశీలించండి. చాలా వెరైటీ యూనిక్ కాంబోస్ పెట్టామండి. మేము ఫ్రైడ్ రైస్ కమ్ నూడిల్స్ కమ్ స్టార్టర్ కాంబినేషన్ పెట్టాము. మా కాంబోస్ని మీరు కంపల్సరీ ఒక్కసారి మీరు టేస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇప్పుడే మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రజనీ మేడం గారు, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, మన పశ్చిమ నియోజకవర్గ ప్రధాన కార్యకులు మేడం గారు వచ్చి మన నవోదయ టేక్అవే పాయింట్ని ఓపెన్ చేయడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. మన మేడం గారితో పాటు
మాకు ఎప్పటి నుంచో పరిచయం అండి. ఈయన ముందే పెరిగాను. దాదాపు గత 15 సంవత్సరాలుగా నాకు సార్ పరిచయం అండి. పూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు అండి. ఈయన సార్ చేత కూడా ఓపెన్ చేయించడం నాకు చాలా గర్వకారంగా ఉంది. చాలా సంతోషిస్తున్నాను. ఆయన ఆశీస్సులు, రజనీ గారు మేడం గారి ఆశీస్సులు మాకు ఉంటాయని మేము భావిస్తున్నామండి. మీ ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు కూడా ఉంటాయని మేము భావిస్తున్నామండి.